जय बाबा है। जय बाबा। अवतार में है बाबा की जय। अवतार में है बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై మెహర్ బాబా వినిపిస్తోందా? వినిపిస్తోంది అక్క. మొదలు. జై మెహర్ బాబా. మెహర్ ప్రభు చరితం 13వ భాగం. బాబాకు ఉడతారాలో ప్రమాదం జరిగిన తర్వాత మెహరాజాద్లో కోలుకుంటున్నటువంటి సమయంలో ఆ తర్వాత నిన్నటి రోజు జరిగింది ఏంటంటే అప్పుడు ఉడతారాలో కారు ప్రమాదం జరిగిన తర్వాత 1956 డిసెంబర్ నెలలో మణి ఏం చేస్తున్నారంటే ప్రతివారం అమెరికాలో ఉన్నటువంటి పాశ్చాత్య ప్రేమికులను ఉద్దేశించి కొన్ని ఫ్యామిలీ లెటర్స్ రాయటం ప్రారంభించారు. అయితే 1857 ఏప్రిల్ 11వ తారీఖున ఆమె వ్రాస్తున్నటువంటి ఉత్తరానికి బాబా మరికొంత మ్యాటర్ జత చేసి చెప్పడం జరిగింది. ఒక సందేశాన్ని పంపించమన్నారు వాళ్ళకి, స్వయంగా బాబా చెప్పినట్లుగా. ఆ బాబా మాటల్లోనే ఆ సందేశం ఏంటంటే, చింతించకండి, నన్ను మరింతగా ప్రేమించండి, నా కొంగు గట్టిగా పట్టుకోండి, మీరు ఏ రకమైన కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తున్నప్పటికీ నా కొంగు వదిలిపెట్టకండి. మీరంతా నా విశ్వకార్యంలో పాలు పంచుకుంటున్న అదృష్టవంతులు. నన్ను నేను ప్రకటించుకోవలసిన సమయం ఎంతో దూరంలో లేదు. మీరు నా నిజస్థితిని అనగా నన్నుగా చూడగలరు. మీకందరికీ నా ప్రేమాశీస్సులు. భౌతిక శరీరంతో పడుతున్నటువంటి ఆ బాధకు సంబంధించినటువంటి ఆ విషయం కాకుండా ఇక్కడ బాబా వాళ్ళందరికీ ఏమని సందేశం ఇచ్చారంటే, నా నిజస్థితిని, అంటే ఆయన యొక్క నిజస్థితి ఏంటి? ఆ సర్వము తానైనటువంటి వాడు, సత్యము, భగవంతుడే సత్యము అనేటువంటి వాడు, ఆ సత్యమే అవతారుగా అవతరించినటువంటి అవతార స్థితి ఆయనది. ఆయన యొక్క ఆ నిజస్థితి అందరిలో ఉన్నటువంటి స్థితి, అందరూ తనలో ఉన్నటువంటి స్థితి. ఆ స్థితిని మీరంతా చూడగలరు. మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రేమాశీస్సులు ఇస్తున్నాను అని చెప్తూ ప్రత్యేకంగా మణి రాసినటువంటి ఫ్యామిలీ లెటర్స్తో పాటు ఈ సందేశాన్ని కూడా బాబా రాయించి పంపించారు పాశ్చాత్యులకి, అమెరికాలో ఉన్న పాశ్చాత్యులకి. ఆ తర్వాత మెహరాజాద్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మళ్ళీ బాబా వేసవి ఎక్కువగా పూనాలోనే వెళ్ళి ఉండేవారు కాబట్టి ఇంకా అప్పటికి ఇంకా గురుప్రసాద్ భవనం తీసుకున్నట్లేరు. పూనా వెళ్ళి కొద్ది రోజులు ఉండాలని అనుకున్నారు. అంతేకాకుండా అంతకుముందు జరిగినటువంటి ఆ ప్రమాదం తాలూకా దానికి సంబంధించి మరి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది, మళ్ళీ ఇంకా ఎక్స్రేలు తీయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ ఆ టైం టు టైం అవి చేయించుకోవాలి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కాబట్టి మళ్ళీ పూనా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను ఏప్రిల్ 18వ తారీఖున మెహరామణి, మిక్రు, బోహెర్తో కలిసి పూనా బయలుదేరారు. అక్కడ ఎక్కడున్నారంటే గణేష్ ఖిండ్ ప్రాంతంలో దాడి కేరావాల ఇంట్లో బస చేశారు. మండలి వాళ్ళందరికీ కూడా బింద్రా హౌస్ నుంచి భోజనం వచ్చేది. తనతో పాటు ఉండడానికి పురుష మండలిలో ఎరుచిని, డాంకిన్ని, బావు, సావకులు వీళ్ళు బాబాతో ఉండటానికి అనుమతించారు. వెళ్ళారు, పూనా వెళ్ళారు. అక్కడ చటర్జీ వీరు వెళ్ళిన తర్వాత ఏప్రిల్ 18వ తారీఖు వెళ్ళారు. 19వ తారీఖున బాబాను పరీక్షించారు. 20వ తారీఖున ఎక్స్రేలు తీయించారు. ఆ ఎక్స్రేలు తీసిన తర్వాత వాటన్నిటినీ డాక్టర్ చటర్జీ పరిశీలించి ఇంతకు ముందు కంటే కూడా కొంచెం బాబా పరిస్థితి బాగుంది అని చెప్పి తన యొక్క సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంకా డాక్టర్ డాంకిన్ కూడా ప్రతిరోజు అక్కడికి వచ్చి దగ్గరలో ఉన్నటువంటి తోటలోనికి వాకింగ్కి తీసుకెళ్ళేవారు.
బాబాని, డాక్టర్ డాంకిన్. కొంచెం కుంటుతూ ఉన్నప్పటికీ కూడా కొంచెం బాగానే నడవగలుగుతున్నారు. కానీ బాధ అయితే మాత్రం ఎప్పట్లాగా తీవ్రంగానే ఉండేదిట. అప్పుడు వరకు చేతి కర్రల సహాయంతో, క్రచెస్ సహాయంతో నడుస్తున్నారు. ఏప్రిల్ 22వ తేదీన కొంచెం సేపు ఆ చేతి కర్రల సహాయం లేకుండానే కొంచెం దూరం నడవగలిగారనమాట. అక్కడి వరకు నేను చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక రోజున బాబాను చూడడానికి కోహెర్ స్నేహితుడైన ఒక ముస్లిం డాక్టర్ వచ్చాడు. ఆ డాక్టర్ ఇలా అన్నాడు, అన్ని మతాలు భగవంతుని దగ్గరికే దారి తీస్తాయి, కానీ ఏ ఒక్కరూ మతం యొక్క అర్థాన్ని గ్రహించలేకపోతున్నారు. మతానికి ఉన్న నిజమైన ప్రాధాన్యతను ఎవరూ గుర్తించరు. ఆయా మతాచారాలను, సాంప్రదాయాలను ఆచరిస్తూ బంధనాలను సృష్టించుకుంటున్నారు అని ఆ డాక్టర్, ముస్లిం డాక్టర్, గోహెర్ ఫ్రెండ్ అనమాట, ఆయన బాబా దగ్గరకు వచ్చి బాబా దగ్గర ఈ రకంగా తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చాడనమాట మతానికి సంబంధించి. ఆ డాక్టర్ అన్న మాటలే చూడండి, అన్ని మతాలు భగవంతుని దగ్గరికే దారి తీస్తాయి, కానీ ఏ ఒక్కరూ మతం యొక్క అర్థాన్ని గ్రహించలేకపోతున్నారు అంటే తను పడుతున్నటువంటి వేదన అనమాట. మతానికి ఉన్నటువంటి నిజమైన ప్రాధాన్యత గుర్తించలేకపోతున్నారు, మతాచారాలు సాంప్రదాయాల్ని ఆచరిస్తూ బంధనాలను సృష్టించుకుంటున్నారు. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సాంప్రదాయం అంటూ, మతాచారం అంటూ ప్రతి మతంలోనూ జరిగేవి, జరుపుకునేవి, ఇంకా ఇప్పటికీ కూడా బాబాని ప్రేమిస్తున్న మనము బాబా ప్రేమికులుగా కూడా ఈ మతాచారాలని, సాంప్రదాయాల్ని ఆచరించడం, ఇంకా మరి బంధనాలకి లోనవుతాము అనే విషయాన్ని కూడా మరి కరెక్టే బాబా చెప్పారు. ఇక్కడ అతను చెప్తున్నాడు, ఆ డాక్టర్ చెప్తున్నాడు, బాబాతో అన్నాడు అనమాట. అప్పుడు బాబా ఏమన్నారో చూడండి, అవన్నీ మర్చిపో, నీవు నేను చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నావా చెప్పు అని అడిగారు. ఎందుకంటే అవును నిజమే అని బాబా అక్కడ అతను అన్నమాటకి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఏ విషయాన్ని కూడా, దేన్ని కూడా తక్కువగా చూడకూడదు. అది చేస్తూ మనము ఎందుకు అవసరం లేదో బాబా చెప్పారు, కానీ చేస్తున్న వాళ్ళని క్రిటిసైజ్ చేయమని చెప్పి బాబా ఎప్పుడు ఎక్కడా కూడా చెప్పలేదు. అందుకే అతనితో ఏమన్నారు, అతను అన్న మాటలన్నిటినీ కూడా, సరే అవన్నీ నువ్వు మర్చిపో, అవన్నీ కాదు, నేను చెప్పినట్లు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగారు ఆ ముస్లిం డాక్టర్ని బాబా. మీరు చెప్పినట్లే చేస్తాను బాబా అని అతను అంటాడు అనమాట. అప్పుడు బాబా అతనికి ఒక సూచన ఇచ్చారు, నువ్వు ప్రతిరోజు అర్ధరాత్రి నిద్ర లేచి హృదయపూర్వకంగా భగవంతుని స్మరించు, నీకు దివ్యానుభూతి కలుగుతుంది అని బాబా ఆ ముస్లిం డాక్టర్కి ఆదేశించారు. మనం ఇది బాబా ఇలా చెప్పారు అనగానే మనమంతా కూడా ఏం ఆలోచిస్తాం, మధ్యరాత్రి ఎప్పుడైనా మెలకు రాగానే లేచేసి మనం కూడా హృదయపూర్వకంగా బాబాని, భగవంతుడిని ప్రార్థిద్దాము, మనకు కూడా దివ్యానుభూతి వచ్చేస్తుందేమో అని అనుకుంటాం. కానీ ఈ విషయం విన్న డాక్టర్ ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు, అలా చెయ్యాలని అనుకున్నాడు. కానీ అక్కడే ఉన్నటువంటి దాడి కేరావాలా మాత్రం మనసులో ఇలా అనుకున్నాడు, ఈ సంభాషణ విని, ఎంత సులువుగా చెప్పారు, ఈ మార్గం చాలా తేలిగ్గా ఉంది, అర్ధరాత్రి కొద్ది నిమిషాలు భగవంతుడిని స్మరిస్తే చాలట, దివ్యానందాన్ని పొందవచ్చు, బాగుంది, ఇదేదో చాలా తేలిగ్గా ఉంది అని అనుకున్నాడు దాడి కేరావాలా. ఆయన అలా అనుకున్నాడో లేదో, ఈ డాక్టర్, ముస్లిం డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత బాబా ప్రత్యేకంగా అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా చెప్పేశారు, ఏమని, ఈ ఆదేశం అతనికి మాత్రమే, మీకు వర్తించదు అని చెప్పారు. ఈ రకంగా దాడి కేరావాలా మనసులోని ఆలోచనకి ముగింపు పలికారు. కాబట్టి ఆ భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి చెప్పారు అంటే అది అర్జునుడికే కాకుండా అవతార పురుషుడు ఇచ్చేటువంటి సందేశాలు వ్యక్తిగతంగా ఉంటాయి, సామూహికంగా ఉంటాయి, వ్యక్తికి కూడా చెప్పేటువంటివి ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి ఎవరు ఏం తీసుకోవాలనేది అక్కడ ఆ రకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఆ రకంగా ఇచ్చినవే మనకి బాబా సందేశాలు అనేకం ఉన్నాయి. అందులో ప్రతిదీ మనకు అన్వయించుకోకుండా సామూహికంగా ఇచ్చినటువంటి బాబా సందేశాలు ఏంటి అనేవి మనం తెలుసుకొని వాటిని మనం ఆచరించటం ద్వారా వాటి యొక్క ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బాబా చెప్పారనమాట అతనికి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పారు. మళ్ళీ దాడికే రావాలా ఇలా మనసులో అనుకున్నాడని అతన్ని పిలిచి నీకోసం కాదని చెప్పలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పారు, ఈ ఆదేశం అతనికి మాత్రమే, మీకు వర్తించదు అని చెప్పారు. ఇంకా దాడికే రావాలా మనసులో అనుకున్నాడు కదా, తను అనుకున్నటువంటి ఆలోచన నుంచి విరమించుకున్నాడు అనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఒకసారి బాబా మండలి వాళ్ళతో కూర్చొని చెక్కర్స్ ఆట ఆడుతున్నారు. చెక్కర్స్ పోలినటువంటి ఒక ఆటను ఆడుతున్నారు. ఆ సమయంలో ఒక ప్రభుత్వ అధికారి బాబాని కలవడానికి వచ్చాడు. ఆ ప్రభుత్వ అధికారిని బాబా తన పక్కన కూర్చోబెట్టుకొని తన ఆటలో తను మునిగిపోయారు. ఆటలు ఆడటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా ఆ అధికారి, ఆ ప్రభుత్వ అధికారి మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆలోచిస్తున్నాడు. సహజంగా ఏమని ఆలోచిస్తాడు, ఈయనేమో భగవంతుడు అంటున్నారు, దేవుడు అంటున్నారు, ఈయనేంటి ఇలా వీళ్ళందరితో కలిసి చిన్నపిల్లాళ్ళ ఆటలాడుతున్నారు అని ఆలోచించటం సహజం కదా. వెంటనే బాబా తన పక్కనే కూర్చోబెట్టుకుని అప్పుడప్పుడు ఆట ఆడుతున్నప్పుడు అతను వీపు చరుస్తూ ఉన్నారు మధ్య మధ్యలో చెప్తూ. చిరునవ్వుతో బాబా ఇలా అన్నారు ఆ ఆట ఆడుతూనే, నేను కృష్ణునిగా వచ్చినప్పుడు కూడా ఈ ఆట ఆడేవాడిని, ఈ రూపంలో కూడా ఈ ఆట ఆడుతూ వినోదిస్తున్నాను. నేను ఆట ఆడటంలో మునిగి ఉన్నట్లు పైకి నీకు కనిపించినా ఇదే సమయంలో ఈ విశ్వంలో నేను ఏం పని చేస్తున్నానో నీకు తెలియదు. ప్రతి క్షణం నా విశ్వకార్యం నడుస్తూనే ఉంటుంది. నేను అన్నపానీయాలు సేవిస్తున్నా, నిద్రిస్తున్నా, ఆట ఆడుతున్నా, నా విశ్వకార్యం మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు. ఏకకాలంలో సృష్టి చైతన్యాన్ని, భౌతిక చైతన్యాన్ని, భగవత్ చైతన్యాన్ని కూడా కలిగి ఉన్నటువంటి స్థితి అవతార స్థితి. ఆ విషయాన్ని ఇక్కడ ఉదాహరణ రూపంలో చెప్తున్నారనమాట. అతని మనసులో వచ్చినటువంటి ఆలోచనకి అడగకుండానే జవాబు ఇచ్చేశారు బాబా ఇక్కడ. నేను ఆట ఆడటంలో మునిగి ఉన్నట్లు పైకి మీకు కనిపించినా ఇదే సమయంలో ఈ విశ్వంలో నేను ఏ పని చేస్తున్నానో నీకు తెలీదు. ప్రతి క్షణం నా విశ్వకార్యం నడుస్తూనే ఉంటుంది. నేను అన్నపానీయాలు సేవిస్తున్నా, నిద్రిస్తున్నా, ఆట ఆడుతున్నా, నా విశ్వకార్యం మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు. ఇంకా ఆ ప్రభుత్వ అధికారి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. నేను మనసులో అనుకున్నాను, నేనేమీ అడగను కూడా అడగలేదు. వెంటనే నా మనసులో అనుకున్నటువంటి ఆ ప్రశ్నకి బాబా సమాధానం చెప్పేశారు అని ఆనందపడిపోయాడు, ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆ ప్రభుత్వ అధికారి. బాబా ఆడుతున్నటువంటి ఆటని అలా చూస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో బాబా కావాలని అతని వీపు మీద తడుతూ ఉండేవాళ్ళు ఆ సమయంలోనే. ఆ తర్వాత ఆ వ్యక్తి దాడికేరావాలతో ఇలా అన్నాడు, బాబా సర్వజ్ఞుడు, ఏ ప్రశ్నకైనా సమాధానం మాటలతో కాకుండా చిరునవ్వుతో ఇవ్వగలరు. ఆయన నా వీపుపై వేసిన చిన్న చిన్న దెబ్బలే నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి. ఆయన ప్రక్కన కూర్చున్న నా మనసులో ఎటువంటి ప్రశ్నలు ఉదయించాయో ఎవరికీ తెలియదు. ఆయన నా వీపుపై తట్టగానే నా ప్రశ్నలన్నీ మాయమైపోయేవి. ఇది నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని అనుభవం అని తన యొక్క అనుభవాన్ని వివరించాడు. బాబా పూనాలో ఉన్న సమయంలో ప్రతిసారి దక్కన్ జింఖానా ప్రాంతంలోని భండార్కర్ ఇన్స్టిట్యూట్ రోడ్డులో 885 నెంబర్లో ఉన్న
గాడేకర్ ఇంటికి వెళ్తూ ఉండేవారు. కొన్నిసార్లు గాడేకర్ ఆఫీస్కి వెళ్ళి గాడేకర్ ఆఫీస్కి కూడా వెళ్ళి దర్శనం ఇచ్చేవారు. గాడేకర్ ఇంటికి వెళ్ళటమే కాకుండా గాడేకర్ ఆఫీసుకు కూడా వెళ్ళేవారట బాబా. వేసవి సమయంలో తాను ఉండడానికి ఏదైనా ఒక విశాలమైన భవంతి దొరికితే బాగుంటుందని బాబా తన మనసులోని కోరిక వెల్లడించారు. 6 సంవత్సరాల క్రిందట గాడేకర్ సర్దార్ రాస్తే అనే వ్యక్తి సహాయంతో పూనాలోని మహారాణి శాంతాదేవికి సంబంధించిన విశాలమైన రాజభవనాన్ని చూపాడు. వేసవి రోజుల్లో బాబా అక్కడ ఉండడానికి బాగుంటుందని అనుకున్నాడు. గాడేకర్ మరొకసారి రాణి శాంతాదేవితో మాట్లాడి బాబా ఆ భవనాన్ని వినియోగించటానికి అనుమతి సంపాదించగలిగాడు. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం బాబా గణేష్ ఖిండ్ ప్రాంతం నుండి గురుప్రసాద్కు మకాం మార్చారు. 1957లో ఏప్రిల్ 28వ తారీఖున గురుప్రసాద్కి మకాం మార్చారు. ఇప్పుడు అక్కడ చిన్న బాబా కుటీరం లాంటిది కొంత ప్రాంతం, చాలా తక్కువ ప్రాంతంలో చిన్న చుట్టూతా గార్డెన్ పెట్టి బాబా మందిరాన్ని కట్టడం జరిగింది. అది మాత్రమే మనం చూడగలుగుతున్నాం గురుప్రసాద్లో. ఆ గురుప్రసాద్ భవనం అంతా కూడా అపార్ట్మెంట్స్గా దానిగా మారిపోయింది. అది బరోడా మహారాణి శాంతాదేవిది. ఆమె దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మరి ఆ గురుప్రసాద్ భవనం అంతా కూడా చాలా చక్కగా బాబా వేసవి విడిదిగా ఉపయోగపడేది. ప్రస్తుతం మాత్రం మనం ఆ కొంచెం ప్రాంతాన్ని మాత్రమే మనం పూనా వెళ్ళినప్పుడు చూడగలుగుతున్నాం. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం బాబా గణేష్ ఖిండ్ ప్రాంతం నుండి గురుప్రసాద్కు మకాం మార్చారు. ఆయన అక్కడే మే నెల చివరి వరకు ఉన్నారు. బొంబాయిలో నివసిస్తున్న సూనామాసి కుర్షెతులకు వచ్చి అక్కడ 5 రోజులు ఉండడానికి బాబా అనుమతించారు. ఇక్కడ ఉన్నటువంటి పిక్స్ని ఎవరైనా వీలుంటే మనకి చాట్ బాక్స్లో పెట్టండి. బాబా గురుప్రసాద్ భవనంలో స్వయంగా తీసినటువంటి ఆ ఫోటో బిఖుబాయ్ కే పనార్కర్ తీశాడట. 1959-60లో తీశారు ఈ ఫోటో. అంటే 57లో ప్రవేశించారు బాబా గురుప్రసాద్ భవనానికి. ఇక్కడ పెట్టినటువంటి పిక్ మాత్రం 1959-60లో తీశారు. గురుప్రసాద్ భవనం ముందు నిలబడినటువంటి ఫోటో. ఎవరికన్నా అవకాశం ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. అలాగే మరి ఇంకా అక్కడ బాబా ఇంకా కోలుకుంటున్నారు కాబట్టి ఆ పిల్లల బండిని తోసుకుంటూ బాబా నడుస్తున్నారు గురుప్రసాద్లో మేలో 1957లో. ఆ తర్వాత బాబా బొంబాయిలో నివసిస్తున్న సూనామాసి కుర్షెద్దుల దగ్గరకు వచ్చి అక్కడ 5 రోజులు ఉండడానికి బాబా సూనామాసి కుర్షెద్దులు వచ్చి ఇక్కడ ఉండడానికి 5 రోజులు ఉండడానికి బాబా అనుమతించారు. ఎవరికి? సూనామాసికి కుర్షెద్కి. వీళ్ళు బొంబాయిలో ఉంటున్నారనమాట. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గురుప్రసాద్లో ఉండడానికి అనుమతి ఇచ్చారు బాబా దగ్గర. కొన్ని రోజుల తర్వాత గోహెర్ సోదరి కేటీ కూడా అక్కడికి వచ్చింది. చిన్నపిల్లలకు నడక నేర్పేందుకు వాడే తోపుడు బండిని ఏప్రిల్ 29వ తేదీన మండలి వారు బాబా కొరకు తీసుకువచ్చారు. చేతికర్రల సాయం లేకుండా నడవడం అలవాటు చేసుకోవాలని దానిని తీసుకొచ్చారు. ఆ స్ట్రోలర్ అటు ఇటు ఒరిగిపోకుండా బరువుగా ఉండడానికై బాబా సోదరుడు జాల్ అందులో కూర్చొని అందరికీ వినోదం కలిగించాడు. ఆ రోజు పెండుకి చికిత్స చేసేందుకు డాంకిన్ను మెహరాబాద్కు పంపించారు. ఆ ప్రమాదంలో గాయపడినటువంటి పెండుకి చికిత్స చేయడం కోసం డాంకిన్ని పంపించారు. పెండు మెహరాబాద్లోనే ఉన్నాడు. వారానికి ఒకసారి డాంకిన్ పూనా వచ్చి బాబాను కలిసేవాడు. పెండుకి చేయవలసిన చికిత్స గురించి సూచనలు ఇస్తూ బాబా ఉత్తరాలు కూడా వ్రాయించేవారు. మార్చి నెలలో సెయింట్ మీరా హై స్కూల్లో జరిగిన దర్శన కార్యక్రమంలో మాయా గంగూలీ అనే
ఒక 15 ఏళ్ల అందబాలిక బాబా ఎదుట గానం చేసింది. ఆమె చక్కటి గాయని. బాబాకు ఆమె స్వరం బాగా నచ్చింది. ఒకరోజు ఆ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి బాబా దర్శనానికై గురుప్రసాద్కు వచ్చింది. బాబా ముందు మరొకసారి పాట పాడింది. ఆ కార్యక్రమం ముగిశాక బాబా ఆమె కంటి చూపు ఎలా పోయింది అని అడిగారు. ఆమె అంధత్వం గురించి ఆమె తల్లిదండ్రులు వివరించారు. బాబా ఆ బాలికతో ఇలా అన్నారు, నేను నీకు కొన్ని ప్రత్యేక సూచనలు ఇస్తాను, పాటించగలవా అని. ఆ కంటి చూపు మెరుగుతుందనేటువంటి ఆశతో ఈ మాయా గంగూలీ ఆమె తల్లిదండ్రులు కూడా ఆ మాటకి అంగీకరించారు. అప్పుడు బాబా ఏమన్నారంటే, ఆమెకు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే 3 నెలల పాటు కేవలం పాలు, అరటిపండ్లు మాత్రమే తినాలి. ఇది పాక్షిక ఉపవాసంగా చెప్పబడుతుంది. అంటే ఆ అరటిపండు ఘనాహారం కాబట్టి, పాలు కూడా తాగుతున్నారు కాబట్టి కటిక ఉపవాసం కాదు, అది పాక్షిక ఉపవాసం ఉండమని ఆ బాలిక అలా చేయమని చెప్తారు. ఆ బాలిక వెంటనే బాబా సూచనలను అంగీకరిస్తుంది. వాటి నిష్టగా పాటించటానికి ప్రారంభం కూడా చేస్తుంది. అయితే కొన్ని వారాలు గడిచేటప్పటికి పాపం కేవలం అరటిపండ్లు, పాలు మాత్రమే తాగి ఉండడంతో మరి మామూలుగా ఆహారం తీసుకునే అలవాటు కాబట్టి ఆమె బాగా చిక్కి నీరసించిపోయింది. అది చూసి తల్లిదండ్రులు చాలా కలత చెందారు. మాయా గంగూలీ మాత్రం బాబా ఆదేశాన్ని ఉల్లంఘించాలని అనుకోలేదు. బాబా చెప్పినట్లు పాటించాలని అనుకుంటుంది ఆమె. బాబా చెప్పినటువంటి ఆదేశాన్ని మానాలని ఆమె అనుకోదు. కానీ ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డ రోజు రోజుకి నీరసించిపోవడం గురించి బాబాకు చెప్పి ఆమెపై పెట్టినటువంటి ఆ నిబంధనల్ని ఒకసారి పునఃపరిశీలించండి బాబా అని చెప్పి బాబాకి విన్నవించుకొని అడుగుతారు. అయిష్టంగానే బాబా వారి విన్నపాన్ని అంగీకరిస్తూ ఆమె తీసుకునే ఆహారంలో కొంత సడలింపు ఇచ్చారు. ఆ బాలిక మాత్రం బాబాకు విధేయురాలిగా ఉండడానికే నిశ్చయించుకున్నప్పటికీ ఆమె తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా బాబా చెప్పిన సమయం పూర్తి కాకుండానే తన ఉపవాసాన్ని విరమించింది. ఒకసారి బాబా ముందు మాయా గంగూలీ ప్రస్తావన వచ్చింది. మండలి సభ్యుల్లో ఒకరు ఇలా అనుకున్నారు, బాబా ఆదేశాన్ని విధేయతతో పాటిస్తూ ఉపవాస దీక్షను కొనసాగించి ఉంటే ఆమెకు ఎంతో మంచి జరిగేది, అదృష్టం ఆమెను వరించేది అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, అవును, నా ఆదేశాలను ఆమె పాటించి ఉంటే చాలా మంచి జరిగి ఉండేది, కానీ ఆమె తలవ్రాత అలా ఉంది అని బాబా వ్యాఖ్యానించటం జరిగింది. అది విన్నటువంటి వాళ్ళు అలా జరిగి ఉంటే ఆమెకు మళ్ళీ దృష్టి తిరిగి వచ్చేదా బాబా అని చెప్పి అడుగుతారు. అప్పుడు బాబా తమాషాగా భుజాలు ఎగరేస్తూ భగవంతునికే తెలియాలి, బహుశా వచ్చి ఉండేదేమో అని సంజ్ఞ చేశారు. 1957 మే నెల అంతటితో ఆ విషయం అయిపోయింది. ఆ తర్వాత 1957 మే నెల 19వ తేదీ ఆదివారం రోజున మండలి వారికి మరియు బొంబాయి, పూనా, అహ్మద్ నగర్ నుండి వచ్చిన ప్రేమికులకు ఒక హెచ్చరిక జారీ చేయడానికి బాబా గురుప్రసాద్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అది చాలా గంభీరమైన విషయం. సమావేశం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అందులో 47 మంది హాజరయ్యారు. బాబా వారందరినీ రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. అంతేగాక నిద్రపోని వారు సమావేశ సమయంలో కునికిపాట్లు పడకూడదని కూడా చెప్పారు. నా వరకు నేను రాత్రి నిద్రపోలేదు. ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యం చేయవలసి వచ్చింది. కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి నేను నిరంతరం భౌతికంగా తీవ్రమైన బాధలను అనుభవిస్తున్నాను. నా ముఖం చూసి చెప్పండి, నేను ఎలా కనిపిస్తున్నాను అని అడిగారు. చాలామంది ఏమన్నారంటే, ఎప్పటిలాగానే బాబా ముఖం చిరునవ్వుతో ఉల్లాసంగా కనిపిస్తోందని చాలామంది చెప్పారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సమయం అయిపోయింది. మరలా నెక్స్ట్ రేపు ప్రారంభించుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.
హిమేహర్ బాబా హారతి ఇవ్వండి. మణి జై బాబా మీట్లో ఉన్నారు. జై బాబా ఫోన్ కాల్ వచ్చింది. మ్యూట్లో ఉన్నారు మీరు. మణి జై బాబా. జై బాబా లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అవుతారేమో. అన్మ్యూట్ చేసుకోండి. జై బాబా అన్మ్యూట్ అవ్వట్లేదా మీకు? మెసేజ్ పెట్టండి పోనీ ఎవరికైనా అన్మ్యూట్. జై బాబా ఓకే. జై బాబా ఇప్పుడు వినిపించింది. జై బాబా వినిపిస్తోందా? వినిపిస్తోంది వినిపిస్తోంది. అది ఫోన్ వచ్చింది, అప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉంది. జై బాబా. బాబా సత్యవతి అక్క మంచి విషయాలు తెలియజేశారు. మీకు జై బాబాలు. హారతి పాడతాను. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారం హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। युगावतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఈరోజు వర్చువల్ సహవాస్ కార్యక్రమం బాబా వారు చాలా చక్కగా అందరితో చేయించుకున్నారు. పాల్గొన్న వారందరికీ బాబా వారి ప్రేమాశస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ జై బాబా. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం చేసుకుందాము. మరి 9:30 నుంచి కార్యక్రమంలో అందరూ పాల్గొందాం. జై బాబా. పేరు పేరు అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా.